నువ్వు లైఫ్ లో ఫెయిలియర్ కాదు, నువ్వు నీ జీవితాన్ని ఒక మ్యాథ్ ప్రాబ్లం లా ట్రీట్ చేస్తున్నావు. దానికి ఎప్పటికీ ఆన్సర్ రాదు. డెన్మార్క్ కి చెందిన గొప్ప ఫిలాసఫర్ సోరెన్ కిర్కెగార్డ్ తన పర్సనల్ డైరీలో ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చాడు. మనం మన జీవితం విషయంలో ఒక పెద్ద తప్పు చేస్తున్నాం. మనం మన లైఫ్ ని ఒక పజిల్ లా సాల్వ్ చేయాలని చూస్తున్నాం, కానీ అది సాల్వ్ చేయాల్సింది కాదు, మనం అనుభవించాల్సిన ఒక రియాలిటీ. రోజు పొద్దున్నే లేవటం, ఆ పర్ఫెక్ట్ ప్రోటీన్ కోసం వెతకటం, ఇన్స్టాగ్రామ్ లోనో యూట్యూబ్ లోనో ఒక ప్లాన్ దొరికితే అన్ని సెట్ అయిపోతాయని స్క్రోల్ చేయటం, ఏదో ఒక రోజు అన్నీ ఫిక్స్ అయిపోతాయి, అప్పుడు లైఫ్ బాగుంటుందని వెయిట్ చేస్తున్నావు. కానీ ఆ యాంగ్జైటీ మాత్రం పోవట్లేదు, ఎందుకంటే లైఫ్ అనేది సాల్వ్ చేసే వస్తువు కాదు. కిర్కెగార్డ్ చాలా సింపుల్ గా చెప్పాడు, లైఫ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం టు బి సాల్వ్డ్ బట్ ఎ రియాలిటీ టు బి ఎక్స్పీరియన్స్డ్. జీవితం అనేది సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం కాదు, అనుభవించాల్సిన రియాలిటీ. నువ్వు ఫ్యూచర్ ని కంట్రోల్ చేయాలని చూస్తూ మీ చేతుల్లో ఉన్న ఈ క్షణాన్ని వదిలేస్తున్నావు. నీకొచ్చే ఆ ఆందోళన, యాంగ్జైటీ దేనికో తెలుసా? నీకేదో అయిపోతుందని కాదు, నువ్వు ప్రెజెంట్ లో లేవని అది నీకిచ్చే సిగ్నల్. లైఫ్ ని ఫిక్స్ చేయడం ఆపై అనుభవించడం మొదలుపెట్టు. సాల్వ్ చేయడం ఆపై బ్రతకడం మొదలుపెట్టు. ఎప్పుడు అనలైజ్ చేస్తూ అక్కడే ఉండిపోతావా, లేక ఇప్పుడైనా ఈ క్షణంలో జీవించడం స్టార్ట్ చేస్తావా? ప్రెజెంట్ లో జీవించడానికి రెడీగా ఉంటే కామెంట్ లో రెడీ అని చెప్పు. ఇలాంటి మరిన్ని ఏన్షియంట్ నాలెడ్జ్ కోసం గ్రో అప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో.